ఆయనకి చిన్నపిల్లవాడప్పుడే ఆయనకి మృత్యు అనేది ఉంటుంది. మళ్ళీ ఆయన శివభక్తుడు కాబట్టి శివుడిని ప్రసన్నం చేసుకుని ఆయన చిరకాలము అంటే ఇక్కడ ఉంటే మరణం అనేది ఉంది తప్పకుండా అందరికీ, బ్రహ్మతో సహా. ఇక్కడ మార్కండేయ మహర్షి ఏమంటే జీవితకాలం అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనకి 100 సంవత్సరాలు చిరంజీవి అంటే 7 కల్పాలు మాత్రమే ఉంటారు, 7 కల్పాలు. ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతారు అనమాట. అంటే ఆయన చేసినప్పుడు వెళ్ళిపోతారు ఎందుకంటే మార్కండేయ మహర్షి కాబట్టి ఆయన వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎప్పుడైనా ప్రళయం అనేది వచ్చిందంటే ఇప్పుడు చూడండి, మనకు 4 యుగాలు కలిసి ఒక చతుర్యుగం తెలుసు కదా మనకి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం కదా. ఈ 4 యుగాలు కలిపి చతుర్యుగం అంటారు. చతుర్ అంటే 4. అలాంటివి 100 చతుర్యుగాలు కలిసి మనకు ఒక దివ్యయుగము. 1000 చూడండి, 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగము, 1000 చతుర్యుగాలు కలిపి ఒక దివ్యయుగం అని. అలా 12,000 దివ్యయుగాలు ఒక భక్తులు భార్యాభర్త వాళ్ళిద్దరూ తపస్సు చేశారండి భగవంతుడి కోసం. 12,000 దివ్యయుగాలు అంటే ఎంతో మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు జీవితకాలం పరిమితి 100 రోజులు మాత్రమే. అది కూడా మనకు 100 రోజులు ఎవరు బ్రతికేటటువంటి పరిస్థితి కాలం క్రమేణా తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఆయన 7 కల్పాలు బ్రతుకుతారనమాట. అంత జీవితకాలం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక చతుర్యుగము అంటే 4.32 మిలియన్ సంవత్సరాలు, మిలియన్. అలాగే దివ్యయుగం అంటే 4.32 కల్పం చెప్పారు. ఒక కల్పము అంటే 4.32 బిలియన్ ఇయర్స్ అంటారు, సంవత్సరాలు అంటారు. బ్రహ్మ జీవితకాలం వచ్చి 311 ట్రిలియన్ ఇయర్స్. ఇక్కడ మార్కండేయుడు 7 కల్పాలంటే బ్రహ్మ యొక్క ఒక రోజు, బ్రహ్మకి ఒక పగలు ఒక రాత్రి కలిపితే 2 కల్పాలు వస్తాయి. అలా 7 కల్పాలు మార్కండేయ మహర్షి పెడతారన్నమాట. ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో మార్కండేయ మహర్షి నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆయనకి మరణం అనేది లేదు, చిరంజీవి ఆయన. కొట్టుకుంటా పోతుంటే ఆయన కొట్టుకుంటా ఒక చోటికి వస్తారనమాట. ఆ ఒక్క ప్రదేశం మాత్రము నీళ్ళలో మునగదు. అది ఏమి ప్రదేశం అని ఆయన చూస్తుంటే అక్కడ భూమి కనపడుతుంది అనమాట. ఆయన ఎప్పుడైతే ఆయన వెళ్తూ ఉంటే అన్ని జీవరాశులు ఉన్నాయి, సముద్రంలో చేపలు, తిమింగలాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆయనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట, కలుస్తూ ఉంటాయండి. ఆయన కూడా ఆయనకి ఏమి చేయలేవు అనమాట. ఎప్పుడైతే ఈయన ఈ పూరి క్షేత్రంకి కొట్టుకుంటూ నీళ్ళలో వస్తాడో అప్పుడు ఆయనకు ఆ భూమి అనేది కనపడుతుంది అనమాట. ఏంటి ఇక్కడ భూమి అనేది ఉంది, అంతా కొట్టుకొని పోవాలి కదా, మొత్తం జలమయం అయిపోవాలి కదా. ఇక్కడ మాత్రం భూమి కనపడుతుంది. ఆ భూమి మీద ఒక మర్రి చెట్టు కనపడుతుంది. ఆ మర్రి చెట్టు పైన ఒక పత్రంలో ఒక చిన్న బాబు పడుకొని ఇలా మాట్లాడిస్తున్నాడు అనమాట. ఓ మార్కండేయ. ఆయన ఎలా ఉన్నారంటే కరార విందే పదార విందం, ముఖార విందే వినివేశ యంత్రం, వటస్య పత్రస్య పుటేశయానం, బాలం ముకుందం మనసా స్మరామి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఎవరు కనపడించారు ఆ పత్రం మీద? శ్రీకృష్ణ భగవానుడు వటపత్ర సాయి రూపంలో ఆయన పవలించి ఉన్నారనమాట. అక్కడి నుంచి మాటలు వినిపిస్తున్నాడు. ఓ మార్కండేయ ఇక్కడ చూడు అంటే అప్పుడు మార్కండేయ మహర్షి చూసారు. ఏంటి చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు, ఎవరు ఏమని చూస్తే అక్కడ ఎవరున్నారు? శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు, ఇలా నేను వటపత్ర సాయి రూపంలో ఇక్కడ ఉన్నాను, నువ్వు నీకు మొత్తం ప్రళయం వచ్చేసింది కాబట్టి నువ్వు ఈ ఒక్క ప్రదేశంలో మాత్రము నువ్వు మిగిలిన జీవితకాలం తపస్సు చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పూరి క్షేత్రం యొక్క మహత్ అద్భుత పరిపూర్ణత కలిగినటువంటి విశేషం అన్నమాట. ఇది పూరిలో ఎక్కడ లేదనమాట. కాబట్టి అక్కడ ప్రళయం సంభవించదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి రథం మీద జగన్నాథుని చూసిన వాళ్ళు రథాగ్రేచ వమన పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు. అంటే రథం మీద ఒక్కసారి జగన్నాథుని చూసినా కూడా మనకి పునర్జన్మ అనేది. కాబట్టి ఇంత విశిష్ట కలిగినటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే అది పూరి క్షేత్రం. ఇప్పుడు మనం చెప్పాము ఇంతవరకు జగన్నాథ స్వామి రూపం చెప్పుకున్నాము. జగన్నాథ స్వామికి 2 రూపాలు ఉన్నాయి మనం. ఇప్పుడు మనం చెప్పాం జగన్నాథ స్వామి ఎందుకు ఆవిర్భవించారంటే మీకు చెప్పాను నేను. కృష్ణి సుతవ అనేటువంటి భార్యాభర్తలు చాలా భక్తులు అనమాట. వాళ్ళు 12,000 దివ్యయుగాలు తపస్సు చేశారనమాట.
ఓ భగవంతుడా మాకు నీలాంటి పుత్రుడు కావాలి అని తపస్సు చేశారంటండి. అప్పుడు 12,000 సంవత్సరాలు ఎలా తపస్సు చేశారు తెలుసా వాళ్ళు? చాలా నిష్ఠాగరిష్టంగా ఆహారం, నీరు, నిద్ర అనేది వాళ్ళు మర్చిపోయి ఈ భౌతిక విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా మనసుని భగవంతుడి మీద కేంద్రీకృతం చేసి తపస్సు చేశారంటండి. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి, చూడండి భక్తులారా, మీకు నాలాంటి కొడుకు ఎక్కడ లేదు, నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తాను. ఎందుకంటే 12,000 దివ్యయుగాలంటే ఎంత ఎంత కాలం మనకు అర్థమయ్యే ఉంటుంది. అన్ని రోజులు భార్యాభర్తలతో నిష్ఠాగరిష్టంగా తపస్సు చేశారండి సత్యయుగంలో. సో సత్యయుగంలో మనుషులు బతికేది కూడా 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు అనమాట. 100,000 అంటే 100,000 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. మళ్ళీ త్రేతాయుగంలో 10,000 మాత్రమే, 10,000 సంవత్సరం మాత్రమే జీవిత కాలం అనేది ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు కలియుగం వరకు వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు. చూడండి కాలక్రమణ సత్యయుగం నుంచి కలియుగం వరకు మన జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. అలాగే మన జ్ఞాపక శక్తి, మనలో ఉండేటువంటి అంతర్గత శక్తులన్నీ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. కాబట్టి పరమాత్మ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనల్ని కరుణించడానికి భగవంతుడు 3 రూపాల్లో వచ్చారనమాట. ఒకటి పృష్ణి సుతప గర్భాన పృష్టి గర్భుడే భగవంతుడు ఆవిర్భవించారు. మీరు చెప్పారంటే 12,000 సంవత్సరాల తపస్సు ఫలితము భగవంతుడే నేరుగా పుత్రుడిగా జన్మించారు. ఇంకా రెండవ జన్మలో అదితి కశ్యప అనే ఆయన ప్రజాపతి అనమాట. చాలా గొప్ప భక్తుడు. ఆ ప్రజాపతులు ఆయన కూడా ఒకరున్నారు. అలాగే అదితి కశ్యపకు వామన అవతారంలో భగవంతుడు జన్మించారు. మీకు తెలిసి అందరికీ వామన అవతారము. తర్వాత 3వ జన్మలో అదే భార్య భర్తలకి వాళ్ళు మళ్ళీ పుట్టి మళ్ళీ 2వ జన్మ తీసుకున్నారు. 3వ జన్మలో వసుదేవుడు దేవికి దేవి గర్భాన శ్రీకృష్ణ పరమాత్మగా బలరామకృష్ణులుగా జన్మించారనమాట. ఇలా 3 జన్మలు భగవంతుడే వాళ్లకు పుత్రునిగా జన్మించారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మనం ఎందుకు శ్రీకృష్ణుడికి జగన్నాథ్కి ఎందుకు మనం లింక్ చేస్తున్నామంటే ఆ జగన్నాథ స్వామి శ్రీకృష్ణ భగవానుడు అని నేను చెప్పడానికి ఈ వృత్తాంతం అంతా చెప్పవలసి వచ్చింది. అనుకుంటాం కదా జగన్నాథుడు అంటే ఎవరు, ఎక్కడ రాశారు జగన్నాథ స్వామి అంటే భగవంతుడిని ఎక్కడ రాశారు, దానికి ఆధారాలు ఏంటి అంటే మీరు స్కంద పురాణం చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్నాథ స్వామి గురించి స్కంద పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణంలో క్లియర్గా మనకు జగన్నాథ స్వామి గురించి మొత్తము వివరించారనమాట. కాబట్టి మీరు గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా అలాంటి బుక్స్ చూసినా మీకు అర్థమవుతుంది జగన్నాథ స్వామి. ఆ జగన్నాథ స్వామి ఎవరో కాదు, స్వయంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జగన్నాథ స్వామికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి జగన్నాథుడు, ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీకు ముందే చెట్టు ఉన్నాయను భగవంతుడు జంతువుల రూపంలో వచ్చారు. ఫస్ట్ వరాహ అవతారాలు, అలాగే మనిషి రూపంలో వచ్చారు శ్రీరామచంద్ర భగవానుడు, అలాగే భక్తుని రూపంలో కూడా వచ్చారంటండి. 5,000 సంవత్సరాల ముందు 5,000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు. మనకు తెలుసు కదా, బృందావనంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. ఆ తర్వాత మన 500 సంవత్సరాల ముందు చైతన్య మహాప్రభు రూపంలో ఒక భక్తునిలాగా ఆయన వచ్చారు. ఎందుకంటే భక్తి అంటే ఏంటి అని మనకు తెలియదు కదండి. భక్తి అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, భక్తి యొక్క సేవ యొక్క విశిష్టత ఏంటి, భక్తిని ఎలా చేయాలి, ఎలా తరించాలి అనేది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే ఆయనే భక్తుని రూపంలో 500 సంవత్సరాల ముందు ఆయన జగన్నాథ్ మిశ్రా తర్వాత సచీదేవి గర్భాన ఆయన 1486వ సంవత్సరంలో ఫిబ్రవరి 18వ తేదీన నవద్వీప్, మీకు తెలుసు కదా పశ్చిమ బెంగాల్లో ఉన్నది, పశ్చిమ బెంగాల్లో జగన్నాథ్ మిశ్రా అలాగే సచీదేవి గర్భాన ఆయన పుత్రుడే జన్మించారు. ఆయన పేరు మొదట నిమాయ పండిత్ అంటారు అన్నమాట. నిమాయ అంటే ఒక చెట్టు కింద ఆయన జన్మించారు కాబట్టి నిమాయ అంటే వేప వృక్షాన్ని నిమాయ అంటారు, నిమాయ పండిత్ అంటారు. అలాగే ఆయన ఇంకొక పేరు విశ్వంబర. మొదట ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు అలా నామకరణం చేశారన్నమాట. సో ఆయన ఎందుకు ఆవిర్భవించారు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆయన ఏం చేశారు, భగవంతుని యొక్క భక్తి ఎలా చేయాలని భగవంతుడే మనకు చెప్పాలండి, మనకు తెలియదు భక్తి ఎలా చేయాలి. కాబట్టి ఆ యొక్క లక్ష్యం కోసం, ఆ యొక్క ఉద్దేశం కోసం చైతన్య మహాప్రభు రూపంలో ఇప్పుడు మీకు చెప్పాము. చైతన్య మహాప్రభు అంటే ఎవరికి తెలియదండి. చాలా వరకు చైతన్య మహాప్రభు అనేది ఎవరికి తెలియదు. ఆయన 500 సంవత్సరాల ముందు వచ్చారు. అది ఎక్కడ మనకు లిఖించి ఉంది, ఎక్కడ చైతన్య మహాప్రభుగా
కృష్ణుడే చైతన్య మహాప్రభు అని దానికి ఆధారాలు సాక్ష్యాలన్నీ కూడా మనకు సద్వివరంగా అన్ని వేదాలలో ఉన్నాయండి. ఆ వేదాలంటే ఇక్కడ ఎస్పెషల్లీ మనం చెప్పేది పద్మపురాణం. పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఇంతే చెప్పేశారు. ఏమని చెప్పారు? ఇలా ఒక చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్ముడే చైతన్య మహాప్రభుగా జన్మిస్తారు. ఆయన ఎలా ఉన్నారు, ఎవరికి జన్మిస్తారు, ఏ వర్ణంలో ఉన్నారు అనేది మనకు ముందుగానే చెప్పబడేశారు అన్నమాట. అది మనకు పద్మపురాణంలో ఒక శ్లోకం రూపంలో ఉంది. కాలే ప్రథమ సంధ్యాయం గౌరం గోతం మహీతలే భగీరథే తటే రమి భవిష్యామి సచీసుతః. ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి శ్లోకం అండి. ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే కాలే ప్రథమ సంధ్యాయం అంటే ప్రథమ సంధ్యాయం సాయంత్రం సమయం. ఆయన ఇక్కడ ఎప్పుడు జన్మించారు? భగీరథే తటే అంటే గంగా నది ఒడ్డున ఆయన జన్మించారు. గంగా నది వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది. గంగా నది భగీరథే తటే రమి భవిష్యామి సచీసుతః. సచీ మాతకు ఆయన పుత్రుడులాగా జన్మించారు. నేను ఎవరో కాదండి, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు మీకు చెప్తాను, జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకటే అని నేను మీకు రుజువు చేస్తాను సాక్ష్యాల ఆధారంగా అనమాట. ఏమి మనం బుద్ధిగా నమ్మాల్సిన అవసరమే లేదండి, ఏమీ లేదు. స్కంద పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది, అలాగే విష్ణు సహస్రనామంలో కూడా మీరు 79వ శ్లోకం చూసారంటే అక్కడ కూడా మనకు రచించి ఉందన్నమాట ఒక శ్లోకం. మీరు విష్ణు సహస్రనామం చెప్తే సువర్ణవర్ణం హేమాంగో వరాగశ్చందనాంగవి అంటే ఆయన ఏ రంగులో ఉంటారంటే పసుపు బంగారు వర్ణంలో ఉంటారంటండి. మనం ఏ వర్ణంలో ఉన్నాము? మనం పసుపు బంగారు రంగులో ఉన్నాము. మన దేహం అంతా లేదు, కానీ భగవంతుడు ఆ రంగులో ఆ కంప్లెక్షన్లో వస్తారని మనకు ముందే చెప్పుకుంటారు విష్ణు సహస్రనామంలో. ఎప్పుడైతే భీష్మదేవుడు దాన్ని ఏమంటారు అంబసేన మీద పట్టుకుని ఉంటారు విష్ణు సహస్రనామాన్ని అని చెప్తారు. అందరి శ్రీకృష్ణ భగవాన్ దగ్గరే ఎదురుగానే విష్ణు సహస్రనామం చెప్తారు. అందులో 79వ శ్లోకంలో కూడా ఇలా చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే రాబోతున్నాడు అని వివరంగా చెప్పబడ్డారు. అలాగే వాయుపురాణంలో చెప్పారు, ఈవెన్ నరసింహ పురాణంలో చెప్పారు. ఇలా చాలా అన్ని పురాణాలు, పద్మపురాణం, నారద పురాణం, అలాగే స్కంద పురాణం, ఇలా అన్ని పురాణాల్లో ముందుగానే చెప్పబడి ఉన్నారనమాట. ఏది మనం దాచాల్సిన అవసరం లేదు, మనకు క్లియర్గా ఓపెన్గా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు, ఆయన అవతరించారు, ఆవిర్భావం తీసుకున్నారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒక భక్తుడిలాగా ప్రవర్తించారనమాట. భక్తిని ఎలా చేయాలని మనకు నేర్పించడానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వచ్చారనమాట. ఆయన ఒకే ఒక వాక్యం చెప్పారండి, ఒకటే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము భగవంతుని యొక్క ప్రేమను పొందడమే. దీన్నే మొత్తం ప్రచారం చేశారండి శ్రీ చైతన్య మహాప్రభు. ఇలా సౌత్ ఇండియన్ మొత్తం అంతా కూడా తిరిగి ఆయన భగవంతుని యొక్క ప్రేమను పొందడమే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం అన్నారు. లక్ష్యం అని కూడా లేదు, పరమ లక్ష్యం అని. అంతేగాని భగవంతుని ప్రేమని మనం పొందాలి, అందుకే ఈ మానవ జన్మ ఉంది, ఇంకా దేనికి ఉద్దేశించబడలేదు అనేది స్పష్టంగా ఈ వాక్యం అనేది, ఈ స్టేట్మెంట్ అనేది మనకు వివరించబడుతుంది. కాబట్టి మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అనేది భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది దుఃఖాలేదు, ఇది అశాశ్వతం. ఇక్కడ మీరు సంతోషంగా ఉండలేరు. మీ ఇల్లు ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో మన ఇల్లు కూడా అక్కడ. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఒకే దగ్గర ఉంటారు. ఇక్కడ కూడా ఉన్నాం, కానీ మనము మృత్యులోకంలో ఉన్నాం. ఇక్కడ అన్ని దుఃఖాలే అశాశ్వతం అని చెప్పారు. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్పారు, ఇది దుఃఖాలే. మనుష్య జన్మ అనేది దుర్లభం. మనుష్యం జన్మ తదపి అధ్రువమర్థం. మనిషి జన్మ అనేది చాలా లక్షల వేల కోట్ల జన్మల తర్వాత మనకు మాత్రమే వస్తుంది. మనిషి జన్మ అనేది చాలా విలువైనది. ప్రతిసారి మనకు మనిషి జన్మ రాదు. ఆ వచ్చినప్పుడే ఆ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలని మరీ ఇక్కడ చెప్తున్నారండి. అది కూడా అశాశ్వతం. చూడండి, మన జీవితకాలం 100 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఆ 100 సంవత్సరాల్లో కూడా మనము మన దినచర్యలు, మన రాత్రి టయాన్ని అంతా మనం పోగొట్టుకుంటే మనకు మిగిలింది సంసార బంధాల బాధ్యతలు అన్నీ తీసుకున్న తర్వాత మనకు మిగిలే టైం ఎంతండి?
కాబట్టి ఆ మిగిలిన టైంలో కూడా ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనం చెప్తున్నాం చాలా దుర్లభం మనిషి జన్మ, అశాశ్వతము, ఈ దుఃఖాలేమో, కష్టానికాలేమో ఎలా బ్రతకాలంటే ఇంకొక విషయం చెప్పాలి. సత్యయుగం కంటే కూడా కలియుగమే చాలా సులభకరము మనకు ధరించడానికి. మనం తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. పుష్టిస్తమలాగా అవునా కదా. ఇవి రావణాసుడు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, వేల సంవత్సరాలు. మనం ఒక్కరోజు ఆహారం తీసుకోకుండా మనం ఉండలేము. అలాంటి పరిస్థితి మనకు. కాబట్టి అందుకే భగవంతుడు మన సులభతరణ కోసము ఈ కలియుగంలో ఉండేటువంటి జనాలు త్వరగా ధరించగలరు. కొంచెం సేపు భక్తిని తీసుకున్న, భగవంతుని ధ్యానం చేసిన, ఈ భౌతిక విషయాన్ని కొంచెం పక్కన ఒక 50 ఏళ్ళు దాటిందంటే మనము భక్తిని ఎక్స్క్లూజివ్గా తీసుకోవాలండి. 50 సంవత్సరాల వరకు మన సంసార బాధ్యతలు మనము నిర్విరామంగా పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, భగవంతుని మీద నమ్మకం లేకుండా మన బాధ్యత అది తీసుకుని 50 సంవత్సరాల తర్వాత మనము కంప్లీట్గా మనము భక్తి సాధనలో ఉండాలి. ఎందుకంటే మనము ఆత్మలము. మనం ఎన్నో శరీరాలు తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు నా బిడ్డలు, ముందు జన్మలో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నెక్స్ట్ ఎవరు వస్తారో నాకు తెలియదు. కాబట్టి అది మనం దృష్టి పెట్టుకొని మన ఆత్మను మనం తరించుకోవాలి. కలియుగం అనేది చాలా సులభం అండి తరించడానికి. కాబట్టి మన కలియుగంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులు. మనం అనుకుంటాం సత్యయుగంలో మనం ఉంటే ఎంత బాగుండు, త్రేతాయుగంలో ఉంటే రాముడిని చూసింటాము, ద్వాపరయుగంలో ఉంటే లీలా పురుషోత్తముని చూసింటాము. అలా లేదండి. కలియుగంలో మనకు ఉన్నటువంటి సులభమైన మార్గము నామస్మరణ. అందుకోసమే చైతన్య మహాప్రభే కృష్ణనే చైతన్య మహాప్రభుగా జన్మించి ఒక మహామంత్రాన్ని తయారు చేశారనమాట. అన్ని సకల శాస్త్రాల సారాంశాన్ని, సకల వేదేశ మంత్రం ఈ కలికాలంలో అందరూ తరించడానికి ఆయన ఒకే ఒక మంత్రాన్ని మొత్తము ఆ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటినీ కూడా మనం చదవలేము కాబట్టి అవన్నీ కూడా ఒక 16 పదాలలో ఒక మహామంత్రాన్ని తయారు చేశారనమాట. ఆ మహామంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు. ఆ మహామంత్రాన్ని జపిస్తే చాలండి. కలియుగంలో నామస్మరణ, అది ఏ నామస్మరణ, ఏ దేవుడు నామస్మరణ అది మనం చేస్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఈ మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఒక 16 పదాల, ఇక్కడ 16 ఈ పదాలన్నా శ్రీకృష్ణ భగవానుడన్నా భాగవతం అన్న సకల వేదాంత సారాంశాలు ఒక్కటే. మన వేదాలు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి టైం లేదు, అంతా జ్ఞానం మనకు తెలియదు. అలాంటి గురువులు మనకు లేనప్పుడు ఈ మంత్రాన్ని ఎవరైనా ఉచ్చరించవచ్చు. దినంలో స్నానం చేసినా చేయకపోయినా, ఒకవేళ వీలు లేకపోతే, ఇప్పుడు చూడండి వృద్ధులు ఉంటారు స్నానం చేయలేదు. అంటే మా అమ్మ గురించి నేను చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. మా అమ్మ 70 సంవత్సరాల తర్వాత తను కనీసం స్నానం కూడా చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసిందండి. ఎక్కువ తనకి జబ్బు చేసేస్తుంది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, అమ్మ ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మా అమ్మ ఏం ఆలోచిస్తుంది, అయ్యో నేను అందరిలాగా ఉండలేకపోయాను, అందరిలాగా చీరలు కట్టుకొని తిరగలేకపోతున్నాను, గుళ్ళకి పోలేకపోతున్నాను, గోపురాలకు పోలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలా అయిపోయాను. ఇలా ఉంటుందండి. మనం మొదటి నుంచి మనం ఆలోచించాలి. చివరిలో మనకు ఏమీ చేయలేమండి. ఈ ఉదాహరణగా తీసుకొని అర్థం చేసుకొని అందరికీ చెప్పాలని నేను, అందులో లాభపడాలని నేను ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. అందరూ ధరించాలి, అందరూ శాంతియుతంగా ఉండాలి. ఈ మానవ జన్మని మనము సద్వినియోగపరచుకోవాలని నేను ఇక్కడికి వచ్చానండి. ప్రతి దగ్గరికి నేను ఎందుకు వెళ్తున్నానంటే అందరూ లాభపడాలి, ఎవ్వరూ కష్టపడకూడదు. ఎందుకంటే మన దేవుడు శాస్త్రాలు ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే మన కోసమే, ఆయన కోసం కాదు. ఆయన సెల్ఫ్ సఫిషియంట్, ఆయనకు అన్నీ ఉంటాయి. అని మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్షం, ఆయనకి లక్ష వ్రతేషు దురవి అభిపాలయంతం లక్ష్మీ శతశాస్త్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అన్నీ ఉంటాయండి ఆయనకు. మన దగ్గరికి ఎందుకు వచ్చారండి? మన దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఇలా చక్కెర రూపంలో వచ్చి మన దగ్గర వచ్చి కూర్చోవలసిన అవసరం ఆయనకు లేదు. కానీ మన మీద ప్రేమతో వస్తారు. ఆయనకు కావాల్సింది మన ప్రేమ మాత్రమే, ఏమీ అవసరం లేదు. అందుకే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయత్నించండి. కొంచెం మీరు వీలైతే నీరు అందరికీ దొరుకుతుంది, ఫలం అందరికీ దొరుకుతుంది, పత్రం అందరికీ దొరుకుతుంది. అవన్నీ వద్దా నా మనసుని కనిపిస్తున్నానయ్యా, నాకెవరూ లేదు, నువ్వే కాదు, నువ్వే దేవాలయం, నాకు నువ్వే జరగదు అని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు తప్పకుండా కలిస్తారు. అందుకే చైతన్య మహాప్రభు ఈ మహామంత్రాన్ని మొత్తం సంకీర్తన యజ్ఞం, అంటే అన్ని యజ్ఞాలపైకి సంకీర్తన యజ్ఞం ఏంటంటే ఈ మహామంత్రాన్ని ధ్యానించడం. రాత్రైనా పగలైనా, ఎక్కడైనా బస్సులో ఉన్న, ఇంట్లో ఉన్న, ఆహారం ప్రసాదం తయారు చేస్తుంది, ఎక్కడైనా ఎవరైనా, ఇక్కడ క్యాస్ట్ అనేది ఏమీ లేదని, ఎవరు ఏ జాతి అయినా, ఎవరైనా మనుషులైనా జంతువులైనా కూడా దాన్ని మన జంతువులు కూడా మహామంత్రం ఇస్తే అవి కూడా కలుస్తాయి. అందుకోసమే చైతన్య మహాప్రభు
మహాప్రభు ఆవిర్భవించి ఈ మహామంత్రాన్ని అందరికీ ఇచ్చి అందరూ ధరించారండి. ఆయన కూడా చైతన్య మహాప్రభు కూడా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధార శ్రీవాసాది గౌర భక్త వృంద. ఎప్పుడైతే పరమాత్మ కిందికి వస్తారో ఆయన యొక్క పార్షదులందరూ వస్తారు. ఎవరెవరు వస్తారు? కృష్ణుడు వస్తాడు, బలరాముడు వస్తాడు, రామలక్ష్మణుడు అందరూ వస్తారండి. ఎప్పుడైతే ఆయన గోలోకంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఇక్కడ దిగుతారండి. వాళ్ళ ఆధారాన్ని నారద మహర్షి ఇలా అందరూ వస్తారండి. కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణ చైతన్య ప్రభువుని అనే పంచతత్వాలు, మీరు మాయాపూర్కి వెళ్తే మీకు తెలుస్తుంది. చైతన్య మహాప్రభు పంచతత్వ రూపంలో అందరికీ సంకీర్తన మూమెంట్, అందరూ పాట పాడండి, ఈ మహామంత్రాన్ని జపించండి, నృత్యం చేయండి, ఎంజాయ్ చేయండి. సినిమా పాటలకే కదండి డ్యాన్స్ చేసింది. ఈ మహామంత్రంతో కూడా మీరు బాగా ఎంజాయ్ చేయండి. మీ మనసంతా ప్రశాంతంగా తయారు. ఆ ఓంకార శబ్దం చూడండి, హరే కృష్ణ దాంట్లో మీరు మనం చూస్తే ఆ ఓంకార శబ్దాలకు ఏమవుతుంది, దాన్ని సరిగ్గా మనం ఉచ్చరించడం వల్ల మనలో ఉండేటువంటి చక్రాలన్నీ కూడా ఉత్తేజ స్థితిలోకి వస్తాయి. ఇది మనం సైన్స్ పరంగా చెప్పడం అండి. ఏదో మనము భగవద్గీత భాగవతం అంటే మీరు ముస్లిం వాళ్ళు చదివేది, ఏమీ తెలియని వాళ్ళు చదివేది అది కాదండి. ప్రతి ఒక్క జీవి ధరించవలసినటువంటి చదువుకున్నా చదువుకోకపోయినా చదువు రాకపోయినా పర్వాలేదు, ఈ మహామంత్రాన్ని జపిస్తే ధరించడం అనేది తథ్యం అనేది భగవంతుడు మనకు చెప్పేసి వెళ్ళారు. ఆయన ఎలా చేశాడు? ఈ మొత్తం ఈ సంకీర్తన మూమెంట్ అందరినీ ధరించారు. ఆయన మనస్తత్వం ఏంటి తెలుసు? ఆయన అందరి పట్ల ఔదార్య భావంతో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి శత్రువులైనా కూడా వాళ్ళని ప్రేమ భావంతో చూడాలి అనేది ఒక ఉదాహరణగా ఆయన మనకి చెప్పిపోయారు. మనం భగవంతుడు ప్రేమమూర్తి కాబట్టి ఆ గుణాన్ని మనలో పెట్టుకోవాలండి. మనము ప్రేమగా ఉండాలి. ఎదుటివారి ప్రేమగా ఉండకపోయినా పర్వాలేదు, మనం ఆ ప్రేమను పంచాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు కాబట్టి మనమందరూ సోదరి మనులతో సమానం. అంతే కదండి. మనమందరూ వసుదైక కుటుంబం అంటారు కదా మీరు. వసుదైక అంటే ఏమి అర్థము? అందరిలో పరమాత్మ ఉన్నారు కదా, అందరూ సమానం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒకరు ఆస్ట్రేలియన్, అమెరికన్, ఇండియన్ ఇవంతా ఏం లేదండి. ప్రతి ఒక్కరూ మనుషులే, ప్రతి ఒక్కరు ఆత్మన్నారు, ప్రతి ఒక్కరు పరమాత్మ ఉన్నారు. కాబట్టి మనం అందరినీ కూడా ప్రేమించే గుణాన్ని మనం తీసుకోవాలి. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. భక్తిలో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణ గుణం ఏంటి తెలుసా? అందరి పట్ల దయగా ప్రేమగా ఉండడం, అలాగే వినయం. మనం నేను ఇంత జ్ఞానం తీసుకున్నాను అనుకోండి, నాకు గర్వం వచ్చేస్తుంది. అవునా కదా, నాకు ఇంత తెలుసు, నాకంత తెలుసు, అది భక్తి కాదండి. భక్తి జ్ఞానం వల్ల మనకు రావాల్సింది వినయము. ఆ గర్వం అన్నదాన్ని మనం పంపించేసాను బయటికి. ఎందుకంటే మన వల్ల అది అతల పాదాలలో కూడా పడేస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ గుణాన్ని పెంపొందించుకోవాలి. భక్తి అంటే ఏంటి అనేది మనకి, భక్తి అంటే ఇవ్వడం. ఎవరు చెప్పారండి? భక్తి అంటే స్వామిని అడిగితే అన్ని వరాలు ఇస్తారని కాదండి. భక్తి అంటే మనం ఇవ్వాలి అందరికీ. మన దగ్గర ఏముందో అంతా ఇచ్చేయాలి. అంటే ఇక్కడ నేను చెప్పడం లేదు, మీరు ఆశలు ఇచ్చేసేది నేను చెప్పట్లేదు. ప్రేమని ఇవ్వండి, దయ ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా కూడా మనము దయ చూపించాలి. ఎందుకంటే అజ్ఞానంతో చేస్తున్నారు వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అండి? ఇప్పుడు భక్తులుగా మనం ఉన్నాము, బయట వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి క్షమించే గుణం ఉండాలి. ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు చెప్పారు. ప్రేమ స్వరూపం భగవంతుడు అంటే ప్రేమ స్వరూపం. భక్తి అంటే ఇవ్వడమై భగవంతుడికి ఇచ్చేదండి. మనం భగవంతుడి దగ్గర మనం తీసుకోకూడదు, భగవంతుడి దగ్గర ఏమి తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన అన్నీ ఇచ్చేసారండి మనకు. ఈ శరీరం, ఈ ఆత్మ, ఈ శక్తి, ఈ మొత్తం పరిసరాలు, ఈ అన్నీ ఆయన ఇచ్చేశారు. ఇవ్వాల్సింది ఏమీ లేదండి. ఇవ్వాల్సింది ఒక్కటే, ఈ శరీరం నుంచి మన ఆత్మని వేరు చేయడం, విముక్తి మాత్రమే ఇవ్వడం. మీరు ఒక్కడే కోరుకోవాలండి, ఇంకేమి కోరుకోకూడదండి భగవంతుడి దగ్గర. ఇదే అసలైన ప్రార్థన. ఇది మనకు చైతన్య మహాప్రభు చిరిచి చూశారు. కాబట్టి మీకు అలా స్వామి భక్తి చేసి, అలాగే ఆయన 24,000 సంవత్సరంలో ఆయనకి లక్ష్మీప్రియ, విష్ణుప్రియ అనేటువంటి 2 భార్యలండి. సచీదేవి, అలాగే ఇద్దరు భార్యలు. ఆ తర్వాత 24 సంవత్సరాలు ఆయన సన్యాసం తీసుకున్నారు. 24 సంవత్సరాలు నవద్వీపంలో ఉన్నారు. ఆ తర్వాత 24 సంవత్సరాలు ఆయన సన్యాసం తీసుకొని ఆయన పేరు శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చింది. అంతకుముందు హిమాయ పండితుడు లేదా విశ్వంబర అంటారు. ఆయన పేరు ఒక్కసారి విన్నా పర్వాలేదు, మీరు ఏమి చెప్పించాల్సిన అవసరం లేదు, ఒక్కసారి విన్నా కూడా సరిపోతుంది. ఇలా ఆయన భక్తి చేసుకుంటూ అందరికీ భక్తి ప్రచారం చేస్తూ ప్రేమ స్వరూపాన్ని అందరికీ చూపించి ఆయన పూరి జగన్నాథుని ఆలయంలో ఎప్పుడైతే తలుపులు తెరుచుకున్నాయో ఆయన అంతర్ధానం అయిపోయారు. అలా జగన్నాథ స్వామి రూపంలోకి ఆయన వెళ్ళిపోయారు. సో అలా శ్రీకృష్ణ భగవానుడు విశ్వాసం చేసుకో. సో అయిపోయింది ఈరోజు టైము, నాకు ఇచ్చినటువంటి టైము. ఈరోజు మనం ఒక గొప్ప మహానుభావుడి గురించి విన్నాము. ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకొని మనము ఆచరణలో పెడితే దాని యొక్క ఫలితము మీరు చూసి అనుభవించి మళ్ళీ అందరికీ ప్రేమను పంచండి, భక్తిని పంచండి అని చైతన్య మహాప్రభులో నేను కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శన మహారాజ్ కి జై.
సత్యసాయి బాబాకి, శ్రీ సత్యసాయి బాబా డివోటి భక్తులకి,